ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎవ్రీ వన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శించాడు. చాలాసార్లు మన అవసరాల నిమిత్తము ప్రార్థన చేయుట ఎరిగిన మనకు ఆయా పరిస్థితులలో, లేమిలో, ఇరుకులో, ఇబ్బందులో ప్రార్థన ద్వారా కలిగే మరి ఒక గొప్ప ఆశీర్వాదం, నిత్యమైన దీవెన గురించి దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అదే రక్షణ. పితరుడైన దావీదు మాటను జ్ఞాపకము చేసుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎంత గొప్ప విశ్వాస సహితమైనటువంటి మాట. యేసు నామములో మనం ప్రార్థించినప్పుడు మనం మన బలంతో కాదు, మన నీతితో కాదు, కానీ యేసయ్య సిలువ మీద సాధించిన విజయం ఆధారంగా దేవుని ముందుకు వస్తాం. ఈ రక్షణ అన్న మాటను జాగ్రత్తగా మనం విశ్లేషణ చేస్తే ఇది చాలా విలువైనటువంటి వాగ్దానం. ఇది 3 స్థాయిలలో మన జీవితాల్లో రక్షణ సూచిస్తుంది. ప్రతి పాపము నుండి విమోచన అనగా మన ఆత్మ రక్షణ ఇది. రెండవది పరీక్షలలో రక్షణ. మన జీవితంలో మనం నడిచి వస్తున్న అనేకమైన పరిస్థితులు, నిన్ను పరీక్షించేటటువంటి పరిస్థితులు, నిస్సహనాన్ని, విశ్వాసాన్ని, ఓపికను పరీక్షించేటటువంటి ఆ పరిస్థితులలో దేవుని కాపుదల రక్షణ ద్వారా మనం చూడగలం. మూడవది నిత్య జీవం. నిత్యత్వములోనికి మనం ప్రవేశించి పరలోక రాజ్యంలో మనకి స్థానం. యేసు నామములో ప్రార్థించేవాడు పాపముల నుండి మాత్రమే కాదు సుమా, ప్రతి భయాల నుండి, ప్రతి విధమైన నిరాశల నుండి, దుఃఖము నుండి, బంధకాల నుండి కూడా రక్షింపబడతాడు. ప్రార్థనకు రక్షణకు ఉన్న దివ్యమైన సంబంధం ఉంది. ప్రార్థన అంటే మనం దేవుని ఎదుట మనం తెరుచుకోవడం. రక్షణ అనేది దేవుడు మనలో పని చేయటం. మనం ప్రార్థన చేయగా దేవుడు వినడం మాత్రమే కాదు, కానీ ఆయన మనలను మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, బలపరుస్తాడు, రక్షిస్తాడు. ఆయన నామము చొప్పున ప్రార్థన చేయువారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని లేఖనం మాట్లాడుతుంది. ఏ ఒక్కరూ తప్పిపోరు. ప్రార్థన చేసిన ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి దొరుకునన్న వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, మన పిలుపు కొరకు ఎదురు చూస్తున్న ప్రేమగల తండ్రి. పేతురు నీటిలో మునిగిపోతూ ప్రభువా రక్షించు అని పిలిచాడు. వెంటనే యేసయ్య తన చేతిని చాపి మునిగిపోతున్న పేతురును రక్షించాడు. సిలువ పైనున్న దొంగ, ప్రభువా నువ్వు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. యేసు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని వాగ్దానం ఇచ్చాడు. యోనా చేప కడుపులోండి దేవుని నామాన్ని పిలిచాడు, అతన్ని కూడా దేవుడు రక్షించాడు. ఈ ముగ్గురి జీవితాల ద్వారా ప్రభువు నామము చొప్పున ప్రార్థించేవాడు తప్పక రక్షింపబడతాడని ఆయన నిరూపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఆలోచన చేద్దాం. మన అనుదిన అలవాట్లు, మనం చేసే పనులు, మన ఆత్మీయ జీవితం ఈ వాక్యపు వెలుగులో ఒక్కసారి మనం చూసుకుందాం. నేను కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో నేను ఎవరిని పిలుస్తున్నాను?
దేవుని నామాన్ని పిలుస్తున్నానా లేదా మనుషుల సహాయము కొరకు ఎవరు సహాయము చెయ్యగలరు అని వెతుకులాడుతున్నానా? నా విశ్వాసం నా శక్తి మీద, నాకున్న బలము బలగం మీద ఉందా, లేదా దేవుని నామములో ఉన్నదా? యేసు నామములోని శక్తిని నిత్యజీవములో నేను అనుభవించగలుగుతున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానం నీకు దొరికితే, ఈ ప్రశ్నలకు సమాధానము నువ్వు కనుగొనగలిగితే, అవి నీకు ఆత్మీయ దిశను నీకు చూపిస్తాయి, నీ ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తాయి. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఆయన నామములో ప్రార్థన చేయటానికి సిద్ధపడండి. ఆయన నామములో శక్తి ఉంది. దుష్టాత్మలు దురాత్మలు వణుకుతాయి. ఆయన నామములో రక్షణ ఉంది. ప్రతి పాపము నుండి విమోచన మనకు దొరుకుతుంది. ఆయన నామములో జీవముంది. నూతన శక్తి, నూతన ఆశ ఆయన నామము మన జీవితాల్లో కలుగు చేయగలదు. ఆయన నామములో నిత్య జీవం ఉంది. ఆయన నామము ద్వారానే పరలోక రాజ్యానికి మనం ప్రవేశించగలం. ఆయన నామములో ప్రతి మోకాలు వంచబడుతుంది. నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎదుర్కొనబోతున్న సమస్య కానీ, నీ భవిష్యత్తులో భయపెట్టగలిగే ప్రతి పరిస్థితిని గురించి ఆలోచిస్తున్న నీవు ఆయన నామము చొప్పున ప్రార్థించటానికి ఉదయకాలం సిద్ధపడమని నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నామము చొప్పున ప్రార్థిస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించారు. అయ్యా, నువ్వు ప్రార్థన విను, ఉత్తరమిచ్చే దేవుడు. మా పాపాలు క్షమించి రక్షణ అనుగ్రహించే దేవుడు. మా ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచి శాంతితో సమాధానముతో నింపి దేవుడు. అయ్యా, ఇదిగో నీ నామము చొప్పున నన్నేమి అడిగినను మీరు చేతునని నీ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.